కట్ చేశాడు. తర్వాత రోడ్డు డెవలప్మెంట్ అయినప్పుడు కూడా రోడ్డు కూడా చెప్పారు, ఇంకో 30 అడుగులు అటు 30 అడుగులు ఇటు తీసుకోండి, రేపు పొద్దున్న పెద్ద రోడ్డు వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఇప్పుడు మీరు ఎక్కడి దాకా తీసుకున్నారో దాన్ని ఆనుకొని ఇల్లు కడతారు. రేపు పొద్దున్న మళ్ళీ మేము ఎక్వైర్ చేస్తామమ్మా ఇల్లు అని తీసేయండి అంటే వాళ్ళు బాధపడతారు రైతులు. అందువల్ల మీకు ఎంత అవసరం ఉంటే అంతే తీసుకోండి అంటే మాకు ఇంతే చాలని చెప్పి ఆ రోడ్డు అంతే తీసుకున్నారు. మరి ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కసారి ఒక ఆఫీసర్ వస్తున్నాడు. అందరూ నార్త్ ఇండియన్సే. మన భాష అర్థం అవుతాం, మన బాధ అర్థం అవుతాం, మనం అర్థం చేసుకునే అవకాశం రాదు. అందరూ సీరియస్ గానే ఉంటారు, కూడా నవ్వుతా మాట్లాడరా. ఎందుకంటే అందులో ఉన్న ఉద్యోగస్తులకు ఉన్న అలవాటు అది. ఎందుకంటే వాళ్ళ మీద ఎవడో లేడు, అన్ని అవకాశాలు అన్ని ఫెసిలిటీస్, వాళ్ళ ఖర్చు కూడా ఆడిట్ కూడా లేదు. ఎంత ఖర్చు పెట్టామని చెప్పి అడిగినోడు లేదు. ఆ విధమైన నేవల్ బేసింగ్ డిపార్ట్మెంట్ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 నెలలు 5 నెలలు 6 నెలల లోపల ఓపెన్ అయిపోయి స్టేజ్కి వచ్చింది. ఏ రోజుకైనా ఈ పరిస్థితి వస్తుందని తెలిసి ఇయ్యాలి కాదు. ఏ రోజుకైనా ఎన్నాళ్ళైనా ఎంతో బాధలు తప్ప. దాని మీద కలెక్టర్ గారికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కలెక్టర్ గారికి ఈ మధ్య నుంచి చెప్తున్నాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మరి షిఫ్ట్ చేయాలంటే ఏం చేయాలంటే మొదటి నుంచి పంచదారులు కొండనే అడుగుతున్నారు. ఆ విధంగా అయితే వాళ్ళకు కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. రేపు పొద్దున్న హైవే మన ఈ రోడ్డు పక్కనే దగ్గరలోకి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటది. అందువల్ల తప్పకుండా అలా చేస్తే వాళ్ళు కొంతవరకు ఒప్పిందాం. లేకపోతే ఆ జీవితాంతో ఎప్పుడూ ఈ నేవలతో సమస్యలే. ఒక సముద్రంలో ఈ పక్క నుంచి వేటకి వెళ్ళినా ఆ వల్ల సబ్మెరీలు మన బయటకు కనిపించవు, భూములు వెళ్ళిపోతుండే. అవి వల్ల పీకేయడము ఇంకోటో చాలా ఇబ్బందులు పడతారు. అందువల్ల మరి ఈ విధంగా చేస్తే బాగుంటుందని కలెక్టర్ గారికి నా సలహా చెప్పాను. అది కాక మరి ఇంకా అయితే కొన్ని విషయాలు నేను చెప్పలేదు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాను. నేను ప్రభుత్వానికి ఎగనిస్ట్గా మాట్లాడలేను, ఇంకోటి కాదు. అందువల్ల కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. వెంటనే ఇమీడియట్ గా దాని మీద కూడా ఏ విధంగా చేయాలన్నది కొన్ని స్టెప్పులు తీసుకొని ఇమీడియట్ గా దాన్ని ఏ విధంగా చేయాలన్నది ఆయన కూడా ఇవాళ 12 గంటలకు మీటింగ్ రమ్మున్నారు. మీటింగ్ వచ్చి మీరు కూడా రండి ఎమ్మెల్యే గారు అని చెప్పాను. అప్పుడే చెప్పాను, వాళ్ళు మొదట స్టార్టింగ్ రోజు కదా కొంచెం వీటిలో ఉంటారు. ఇప్పుడు రమ్మన్నా మేము వస్తామని మీరు రావంటారు. వాళ్ళు చెప్పారు కలెక్టర్ గారిని ఇక్కడ రమ్మనండి. కలెక్టర్ వచ్చి ఇక్కడ ఏం చేస్తాడు? ఏం అనౌన్స్ చేయలేడు కదా. కలెక్టర్ గారికి అధికారం ఎంతవరకు? ఈ జరిగిన చర్చలు